ఈస్ట్లో ఊహకందని పరిణామాలు చోటు చేసుకుంది. మరోసారి సైనిక చర్యకు సిద్ధం అంటున్నారు ట్రంప్. చర్యలకి సహకరించకుంటే అంటే ప్రస్తుతం జరుగుతున్న చర్చలకి గనక సహకరించకపోతే మళ్ళీ తన సైన్యాన్ని దించుతారంటున్నారు డొనాల్డ్ ట్రంప్. ఇది లేటెస్ట్ వార్నింగ్ ఆయన నుంచి వచ్చింది. అయితే సిచ్యువేషన్ రూమ్లో నిన్న ఉన్నతాధికారులతో ట్రంప్ ఎమర్జెన్సీ మీటింగ్ కాల్ఫర్ చేశారు. సో ఏ క్షణమైనా మళ్ళీ భీకర యుద్ధం జరిగే అవకాశం ఉంది. ట్రంప్ ఎమర్జెన్సీ మీటింగ్లో ప్రస్తావనకు వచ్చినటువంటి రష్యా అంశం ఏంటి? రష్యా నుంచి ఒక విమానం టుప్లో Tu-214PU ఈ విమానం ఒకటి డూమ్ డేస్ ప్లేన్, దీన్ని యుగాంత విమానంగా చెప్తారంట. ఆ విమానం ఒకటి రష్యా మాస్కో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి టెహరాన్కి వచ్చింది. అయితే ఈ అంశం పైన డొనాల్డ్ ట్రంప్ సిచ్యువేషన్ రూమ్, అంటే మనం వార్ రూమ్ అని చెప్తూ ఉంటాం, అక్కడ సిచ్యువేషన్ రూమ్ అంటూ ఉంటారు, ఆ రూమ్లో ఎమర్జెన్సీ మీటింగ్ కాల్ఫర్ చేసిన సమయంలో రష్యా గురించి ఆయన మాట్లాడుకొచ్చారంట. ఈ ఉద్రిక్తతల వేళ ఇరాన్కి రష్యా యుద్ధ విమానం రావడం పైన ఆయన కొంత అనుమానం వ్యక్తం చేశారు. సీరియస్గా ఉన్నారు. రష్యాని ఎదుర్కోవడానికి అవసరమైతే సిద్ధంగా ఉండాలంటూ కూడా తమ అధికారులకి ట్రంప్ ఆదేశాలు జారీ చేశారు. ఇక 3 రోజులుగా ఇరాన్లో గస్తీ కాస్తుంది రష్యా Tu-214PU. ఇక రష్యా విమానం రావడంతో ఉద్రిక్తత మరింత పెరిగింది. అణు విపత్తుల సమయంలో గాల్లోనే మిలిటరీ కార్యకలాపాలు చేపట్టేటువంటి కెపాసిటీ ఉన్నటువంటి విమానం ఇది. అయితే యుద్ధ రంగంలోకి దూకేందుకు ఉవ్విళ్ళూరుతోంది రష్యా. ట్రంప్ ఎప్పుడు దొరకతాడా అని చెప్పి పుతిన్ కాపు కాసుకొని కూర్చున్నట్టుగా ఉంది. ఇరాన్ సంక్షోభాన్ని అవకాశంగా మలుచుకుంటోంది రష్యా. అమెరికా నుంచి ఎలాంటి యాక్షన్ ఉన్నా నేరుగా యుద్ధంలోకి దిగేందుకు రష్యా సన్నాహకాలు చేస్తోంది. రష్యా కదలికలపైన ట్రంప్కు నిఘా పెట్టారు. సో మనం చూడవచ్చు ఆ విమానం ఇదే, ఆ రెడ్ కలర్లో చూడండి, ఆ టెహరాన్కి, ఆ రెడ్ కలర్లో మాస్కో నుంచి టెహరాన్కి వచ్చినటువంటి విమానం అది Tu-214PU. సో దీన్ని డూమ్స్ డే ప్లేన్గా చెప్తూ ఉంటారు. యుగాంత విమానం ఇది. ఇందాక నేను చెప్పినట్టుగా అణుయుద్ధాల సమయంలో కూడా అవసరమైతే ఆ రెడ్ కలర్ చూడండి, ఆ రెడ్ కలర్ విమానం ఆ కాస్పియన్ సీ మీదుగా ఇటువైపుగా వచ్చి టెహరాన్లో ఆగిపోతుంది. ఇప్పుడు సుమారుగా 3-4 రోజులు అవుతున్న విమానం వచ్చి కూడా అక్కడి నుంచి గస్తీ కాస్తోంది. ఏ క్షణమైనా డొనాల్డ్ ట్రంప్ అటాక్ చేస్తే తమ సత్తా ఏంటో చూపించడానికి రష్యా సిద్ధంగా ఉన్నట్టుగా ఉంది. అయితే అణుయుద్ధాల సమయంలో కూడా, అంటే నిజంగానే ఒక అణుయుద్ధం జరిగిందంటే ఆ సమయంలో కూడా గాల్లోనే గగనతలాన్ని పూర్తిగా తమ కంట్రోల్లోకి తీసుకొని అటాక్ చేయగల సామర్థ్యం ఉన్న కెపాసిటీ ఉన్నటువంటి విమానం అది. మరి ఆ అంతటి కెపాసిటీ ఉన్న విమానం టెహరాన్కి ఎందుకు వచ్చింది? ఎందుకు టెహరాన్కి రావాల్సి వచ్చింది? డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్ ఏంటి? ఇప్పుడు చర్చలకి ఇరాన్ సహకరిస్తేనేమో సరే, లేదనంటే యుద్ధ సన్నాహాలు మళ్ళీ మొదలుపెట్టండి, ఎలాగైనా సరే ఈసారి ఇరాన్ని వంతమొందించాల్సిందే. దీనికి తోడు రష్యా కూడా ఉవ్విళ్ళూరుతోంది మనతో యుద్ధానికి. రష్యా కూడా టెహరాన్కి సహాయం అందిస్తోంది. కాబట్టి రష్యా ఇచ్చేటువంటి సహాయం మూలంగా ఇరాన్ మరింతగా స్ట్రెంథన్ అవుతోంది. దీంతో పాటు రష్యా కూడా యుద్ధంలోకి దిగాలనుకుంటోంది. కాబట్టి మనం రష్యాను కూడా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి, మళ్ళీ సైన్యాన్ని పంపిస్తాను అని చెప్పి డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్ ఇస్తున్నారు. నేను ఆ సిచ్యువేషన్ రూమ్లో అటెండ్ అయిన ఆయన కాస్త సీరియస్ అయ్యారు, చాలా నిశ్చితంగా పరిశీలిస్తున్నారు. ఈ మధ్య కాలంలో ఇజ్రాయెల్ లెబనాన్పై అటాక్ చేసిందా, తర్వాత లెబనాన్ ఏ రకంగా నష్టపోయింది, ఇప్పుడున్న సిచ్యువేషన్లో సౌదీ పైన యెమెన్ ఏ రకమైన అటాక్ చేసింది, ముందుగా సౌదీ యెమెన్ని ఏమంది అంటే మిడిల్ ఈస్ట్లో జరిగినటువంటి ప్రతి పరిణామాలను నిశ్చితంగా గమనిస్తూ దీని వెనుక రష్యా పాత్ర ఎంత ఉంది, రష్యా పాత్ర ఉంటే రష్యా ఎంత మేర మనం తట్టుకోగలిగే స్థితిలో ఉంది, సో రష్యా మేము అటాక్ చేస్తే రష్యా తిరిగి దాడి చేయగలుగుతుంది, రష్యా దగ్గర ఉన్న సామర్థ్యం ఏంటి, ఇంకా ఈ రష్యాతో పాటుగా చైనా కూడా ఇరాన్కి సహాయ సహకారం అందిస్తుంది అనేది అది చాలా పెద్ద ఎత్తున ఇంటర్నేషనల్లో చర్చ జరుగుతోంది. మరి నిజంగానే రష్యా ఎంట్రీ ఇచ్చినట్టుగా చైనా కూడా ఎంట్రీ ఇస్తే ఈ రెండు అగ్రదేశాలని, అంటే అమెరికాతో సరిదూకడం అని కాదు, అమెరికాతో పోటీ పడగల సామర్థ్యం ఉన్నటువంటి ఈ రెండు దేశాలు కనుక యుద్ధంలోకి దిగితే అమెరికా ఏం చేయబోతోంది? ఇప్పుడు ఇదే హాట్ టాపిక్. సో రష్యా వచ్చి ఒక విమానాన్ని ఇప్పుడు అక్కడే గస్తీ కాస్తూ కూర్చుంది. అంతెందుకు మీరు గమనించండి, స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ నుంచి ఎటువంటి నౌకలు వెళ్ళడానికి వీల్లేదు. ఏదైనా నౌక స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ నుంచి ఇరాన్ వైపుగా వెళ్తుందని అంటే డొనాల్డ్ ట్రంప్ ఆపేశాడు. బికాజ్ అక్కడ ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ ఆపడం ఒక ఎత్తు అయితే, ఇంకో ఎత్తు ఏంటంటే అక్కడ కనుక ఈ నౌకలు వెళ్తే దాంట్లో ఆయుధాలు ఉంటాయి, డెఫినెట్గా అమెరికాకి ప్రమాదమే. కాబట్టి ఇరాన్కి వెళ్ళేటువంటి నౌకలు మొత్తాన్ని నిలిపివేసింది. మరి ఇరాన్ గగనతలం పైనకి ఏదైనా ఆయుధాలు వచ్చాయా? లేదు. ఇరాన్ దగ్గర ఉన్నటువంటి రిజర్వ్స్ మాత్రమే ఉపయోగించిందానంటే నో, డెఫినెట్లీ ఇట్స్ నో. ఎందుకనంటే రష్యా అండ్ ఇరాన్కి మధ్యలో ఇఫ్ ఎట్ ఆల్ మీ దగ్గర వరల్డ్ మ్యాప్ గూగుల్ ఎర్త్ ఓపెన్ చేయండి, మీ దగ్గర ఫోన్ కనుక ఉంటే. సో దాంట్లో చూడండి, రష్యాకి పై భాగంలో
తుర్మెన్కిస్తాన్ తర్వాత పక్కనే అజర్బైజాన్ మధ్యలో నుంచి ఒక చిన్న సరస్సు లాంటి, నేను సరస్సు అన్నాను సముద్రమే కానీ దానికి ఎటువంటి లింక్స్ లేవు, అరేబియన్ సీ కానీ ఇతరత్ర వెయిట్ కూడా లింక్స్ ఉండవు. ఇక్కడ మీరు చూడొచ్చు, ఒకసారి ఫుల్గా చూపించాను పీసీఆర్ రైట్ సైడ్ బాక్స్ని. సో దాంట్లో ఒకసారి హోల్డ్ చేయండి. రైట్, ఇక్కడ మీరు చూడండి ఆ మ్యాప్ వచ్చే దగ్గర ఎల్లో కలర్ ఆ ఫ్లైట్ ఉన్నటువంటి విజువల్ చూస్తున్నారు కదా, అక్కడ కింద కనిపించే ఆ బ్లూ కలర్ అంతా కూడా అది కాస్పియన్ సీ. రష్యాకి తర్వాత ఇరాన్కి మధ్య ఉన్నటువంటి ఒక సముద్ర మార్గం అని కూడా చెప్పొచ్చు దాన్ని. సో పక్కనే అజర్బైజాన్ ఉంటుంది, తుర్మెనికిస్తాన్ ఉంటుంది. సో ఈ దేశం నుంచి రావడానికి ఉన్నటువంటి మార్గం ద్వారా ఈ మార్గాన్ని కూడా రష్యా ఇరాన్కి సహకరించడంలో తమ నౌకల్ని పంపించి అనేక రకాల ఆయుధాన్ని సమకూర్చింది అనేది అటు FBI తర్వాత యుఎస్ సంబంధించిన అనేక ఇంటెలిజెన్స్ నిఘా వ్యవస్థలు, మొసాద్ లాంటి వ్యవస్థలు కూడా అనేక సార్లు కొన్ని విషయాలు చెప్పుకొచ్చే ప్రయత్నం చేశాయి. సో ఇప్పుడు ఆ కాస్పియన్ సీ ద్వారా ఏ రకంగా అయితే ఆయుధ సామాగ్రిని రష్యా నిజంగా ఇరాన్కి అందించారని చెప్తోందో ఇప్పుడు మరోసారి రెట్టింపు చేసింది. ఎలాగైతే మీరు నా గురించి చర్చించుకుంటున్నారు, నా గురించి నేనే ఆయుధాలు అందిస్తున్నానని చెప్పి మాట్లాడుకుంటున్నారు. సో డైరెక్ట్గా ఆయుధాలు ఇచ్చేస్తానని చెప్పి ఒక విమానాన్ని ప్రత్యేకంగా రష్యా ఇరాన్కి పంపించిందా అనే అనుమానాలు కూడా ఉన్నాయి. సో ప్రస్తుతానికి ఆ విమానం ఇప్పుడు యుద్ధ సమయంలో రావడం, ఉద్రిక్తతల నేపథ్యంలో రష్యా ఇరాన్కి సహాయం చేస్తూ ఈ రకమైనటువంటి విమానాన్ని పంపించడం, అది కూడా ఇంతటి సామర్థ్యం కెపాసిటీ ఉన్నటువంటి విమానం, ఏకంగా అణ్వాయుధాల యొక్క దాడిని తట్టుకొని గగనతలంపై నుంచి దాడి చేయగల కెపాసిటీ ఉన్నటువంటి విమానం రష్యా నుంచి ఇప్పుడు ఇరాన్కి రావడమే బిగ్గెస్ట్ హాట్ టాపిక్గా ఉంది. ఇప్పుడు ట్రంప్ కూడా ఒక రకంగా భయపడుతున్నాడనే చెప్పాలి. నిజంగా ట్రంప్ భయపడతాడా? అంతటి ఒక ఈగోయిస్టిక్ వ్యక్తి భయపడతాడు అనుమానం మీకు కలగొచ్చు. ఇక్కడ ట్రంప్ భయపడుతున్నాడు అనడంలో నా ఉద్దేశం ఏంటి అంటే, ట్రంప్ ఇప్పటికే ఇరాన్పై ఇంతటి స్థాయిలో దాడి చేస్తున్న క్రమంలో అది డైరెక్ట్గా అమెరికా ఇరాన్ మధ్య వార్ కాదు, ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య ప్రాక్సీ దేశాల సహాయ సహకారాలు అందిస్తోంది అని చెప్పి ఇజ్రాయెల్ ఇరాన్పై అటాక్కి, ఇరాన్ ఇజ్రాయెల్పై అటాక్కి ఈ యుద్ధం అమెరికా ఇరాన్ వార్గా మారింది. మెల్లిమెల్లిగా అమెరికా ఇరాన్ వార్గా మారిన సిచ్యువేషన్లో ఒక 3-4 రోజుల పాటుగా డొనాల్డ్ ట్రంప్ ఏమనుకున్నారంటే అలీ ఖమేనీని అంతమొందిస్తే ఇక యుద్ధం ఆగిపోతుందని రకంగా అలీ ఖమేనీని టార్గెట్ చేసి రెండవసారి మొదట జూన్లో జరిగిన 2025లో అప్పుడు ఏమాత్రం కూడా ఉపయోగం లేకుండా పోయింది ఆ యుద్ధానికి. ఆ తర్వాత సీజ్ ఫైర్, ఇప్పుడు మళ్ళీ మొన్న ఫిబ్రవరి 28న జరిగిన యుద్ధంలో 3 రోజులు అయిపోద్ది అనుకున్నాడు. కానీ ఆ తర్వాత 3-4 నెలలు పట్టింది. ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్ అండ్ వీఆర్ కంటిన్యూ జూలైలో ఉన్నాం ఇప్పుడు మనం. 4 నెలల నుంచి యుద్ధం జరుగుతూనే ఉంది. సో ఇప్పటికీ డొనాల్డ్ ట్రంప్ యొక్క లోపల ఆయన స్వదేశంలోనే ఆయనకి ఇబ్బందులు ఉన్నాయి. అక్కడ కాంగ్రెస్ అంగీకరించట్లేదు, ఆయనకి వ్యతిరేకంగా తన సెనేట్స్ కూడా, అంటే రిపబ్లికన్ పార్టీ సెనేట్స్ కూడా ఆయనకు వ్యతిరేకంగా ఉన్నారు. సో ఈ స్థాయిలో ఆయనకి దేశంలో వ్యతిరేకత ఉంది, ప్రపంచ దేశాల్లో కూడా ఆయన తప్పుపడుతున్నారు. జపాన్, ఇటలీ, మెలోనీ వీరందరూ కూడా డొనాల్డ్ ట్రంప్ ఇంత అహంకార్య, డొనాల్డ్ ట్రంప్ యొక్క చర్యలు ఇలా ఉంటాయని చెప్పి ఆయన విభేదిస్తున్నారు, ఆయన్ని వేలెత్తి చూపుతున్నారు. సో వీరన్నింటి నేపథ్యంలో మళ్ళీ కనుక అటాక్ చేయకుండా ఉండాలన్న ఉద్దేశంతోనే 1-2 సార్లు యుద్ధం జరుగుతున్నా, మొన్న UAE నౌకలపైన 3 నౌకలపైన ఇరాన్ అటాక్ చేసినా కూడా నాకు కావాల్సింది శాంతి మాత్రమే, ఐ వాంట్ ఓన్లీ పీస్, ఐ డోంట్ వాంట్ ఎనీ వార్ అని చెప్పి మాట్లాడుకొచ్చారు. మొన్నటి వరకు ఈ వార్ని ఎక్స్ట్రీమ్గా తీసుకెళ్లిన ట్రంపే మళ్ళీ నాకు వార్ వద్దని రకంగా మాట్లాడుకొచ్చారంటే హీఈస్ అండర్ ప్రెషర్, ఆయనకు ప్రెషర్ ఉంది. సో ఇప్పుడు మళ్ళీ యుద్ధం జరుగుతున్న తరుణంలో మళ్ళీ కొంత ఇరాన్ రిట్లియేట్ అవుతోంది, అమెరికా స్థావరాలపై అటాక్ చేస్తోంది, UAE దాన్ని తిప్పి కొడుతోంది, సౌదీ నుంచి యెమెన్పై అటాక్, ఇజ్రాయెల్ లెబనాన్పై అటాక్, ఈ అటాక్ జరుగుతున్న తరుణంలో కూడా డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్ ఇస్తున్నారంటే ఇట్స్ అవుట్ ఆఫ్ ఆయన ప్రెషర్ నుంచి ఒక డైరెక్ట్ వార్నింగ్ అనుకోవాలి. ఆయన ఒకవైపు ప్రెషర్ ఎదుర్కొంటున్నారు, ఎందుకు యుద్ధం చేస్తున్నామని చెప్పి, యుద్ధం చేయకపోతేనేమో ఇరాన్ వినేలా లేదు, ఇప్పుడు మళ్ళీ యుద్ధం చేద్దామనంటే రష్యా కూడా ఎంట్రీ ఇస్తుంది. కాబట్టి అందుకే ఆయన ఎమర్జెన్సీ మీటింగ్ కాల్ఫర్ చేసి ఆ ఎమర్జెన్సీ మీటింగ్లో డిస్కస్ చేశారు, మనం రష్యాను కూడా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి అనే రకంగా మాట్లాడుకొచ్చారు. రష్యా నుంచి ఒక విమానం ఇరాన్కి రావడం, ఇరాన్కి సహాయం అందించే విధంగా రష్యా ప్రయత్నం చేస్తున్న రకంగా మరోసారి ట్రంప్ భావిస్తున్నారు. బహిరంగంగా అది చర్చ జరుగుతోంది కాబట్టి ట్రంప్ కూడా అలర్ట్ అయ్యారని చెప్పాలి. మరి రష్యా నిజంగానే ఇరాన్కి మద్దతుగా అమెరికాపై అటాక్కి సిద్ధమవుతుందా? అమెరికా నిజంగా ఢీకొట్టాలని లక్ష్యం రష్యా పుతిన్కి కూడా ఉందా? ఇప్పుడు వీళ్ళిద్దరికీ తోడు చైనా కూడా రంగంలోకి దిగే అవకాశం ఉందా? ఏం జరిగిందో చూడాలి. బట్ ఊహకందని పరిణామాలు జరుగుతూ ఉన్నాయి. ఇప్పటివరకు యుద్ధం ఒక అమెరికా, ఇరాన్, ఇజ్రాయెల్ ఈ 3 దేశాల మధ్య ఉన్నటువంటి యుద్ధం కాస్త రష్యా ఇప్పుడు నేరుగా ఎంట్రీ ఇస్తే కనుక ఇట్స్ నెక్స్ట్ లెవెల్ వార్గా మారబోతోంది. బట్ అటువంటి పరిస్థితులు రాకూడదనే కోరుకుందాం. సో మొత్తంగా మీ అభిప్రాయం ఏంటి? నిజంగానే పుతిన్ ఇరాన్కి సహకరించి డైరెక్ట్గా వార్లో కనుక దిగితే ట్రంప్ పని అయిపోయినట్టేనా? ట్రంప్ రష్యా మధ్య వార్ జరగబోతోందా? సో ట్రంప్ లేదా పుతిన్ ఎవరికి మీరు సహాయం అందించాలనుకుంటున్నారు? లేదంటే మీ మద్దతు, మోరల్ సపోర్ట్ ఎవరికి ఉంటుంది? కామెంట్ చేయండి.